ఇక్కడ ఉన్నాడే ఇతడు అంటున్నాడు, అతడు ఏమన్నాడు నాన్న కీర్తనల గ్రంథంలో, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము. 3 చెప్పాడు, ఇందాకనేమో ప్రాణం అన్నాడు. చెప్పండి అమ్మా. ఇప్పుడేమో హృదయం అంటున్నాడు, శరీరం కూడా అయ్యారు. శరీరం కూడా ఆత్మతో ఏకీభవించాలి, అందులో తప్పేమీ. అయితే వచ్చింది ఏంటంటే అన్న, మీరు కూడా ఏం చేస్తున్నారంటే కొన్నిసార్లు పట్టాల మీద నడవనివ్వట్ల మమ్మల్ని, పట్టాలు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జాజీ కొట్టే, దాన్ని ఏమంటారు, ప్యాడ్ కొట్టేవాళ్ళు, వాళ్ళు కొంచెం ట్రాక్ తప్పటం వల్ల ఇలాంటి వాళ్ళు అందరూ మాట్లాడగలుగుతున్నారు. మీరు తగినంతగా ట్రైన్ ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు, కానీ చెప్పండి, పట్టాలు తప్పకూడదు. పట్టాలు తప్పిందో వాళ్ళు మాట్లాడడానికి అవకాశం సైతానుడు వాళ్ళని కల్పిస్తాడు. దుర్బోధ బోధించినప్పుడు ఖండించబోతే ఎట్లా? చచ్చిపోయాడు అయ్యగారు వదిలేయండి అంటున్నారు. చచ్చిపోయినా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే వదలడానికి వీల్లేదు. వాక్యానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతావు? నా ప్రాణము, నా శరీరము, నా హృదయము ఆనందం పొంగాలమ్మా మీకు ప్రభువులో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడే ప్రభువుని ఆరాధించుకుంటూ ఉండాలి, ఒక్కడే ప్రభువులో ఆనందిస్తూ ఉండాలి. స్తోత్రము కలుగును గాక. దేవునిలో ఆనందం ఉందా లేదా అసలు ముందు తేల్చండి, చెప్పండి. ఉందా లేదా? కొంతమంది ఏంటంటే మందులో ఆనందం ఉందని, ఏమండి అయ్యగారు, మందులో ఆనందం ఉందని, బీడీలో ఆనందం ఉందని, చుట్టలో ఆనందం అని, లోకంలో పేకాటలో ఆనందం ఉందని. ఒకవేళ ఉందేమో కొద్దిగా, అది క్షణికానందం, అది శారీరకమైన కొంచెం ఆనందం. కానీ ఇక్కడ ప్రభువులో ఒక ఆనందం ఉంది, అది శ్రేష్టానందం, పవిత్రమైన ఆనందం, పరిశుద్ధమైన ఆనందం, అది నిత్యానందం, అది ప్రేమానందం, అది సత్యానందం, అది సమృద్ధి ఆనందం. ఈ ఆనందములోనికి నీవు రావాలంటే దేవుని సన్నిధానానికి రావాలి. హల్లెలూయా. మందిరావరణమును చూడవలన నా ప్రాణం ఎంతో సమస్యలుచున్నది. జీవము కలిగిన దేవుని దర్శించుటకు హృదయము శరీరము ఆనందముతో. ఒక ఆయన అంటున్నాడు, అయ్యారు ఈ పాస్టర్లో బాగా తిని కోడి మాంసం అంట, అంటే ఇక దేశం మీద కోళ్ళన్నీ మనమే తిన్నట్టు, ఇక వాళ్ళు ఏమి తిననట్టు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా ఉండే ఉంటారు, ముఖ్యంగా ఉంటారు. కోళ్ళన్నీ మేము తింటలా, మీరు కూడా తింటున్నారు. కాకపోతే మేము ప్రభు కొరకు కేకలేస్తున్నాము, మీరేమో వెయ్యట్లా. మీ బలాన్ని ప్రభు కొరకు వినియోగించాలి. స్తోత్రం. చదువునాన్న తర్వాత మాట మళ్ళా అంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా. ఏమంటున్నాడమ్మా? చెప్పట్లేదు మీరు నాతో, సైన్యములకు అధిపతి యెహోవా అనండి. నా రాజా, అబ్బా నా దేవా. ఎంత ఇందాక ఎవరు అయ్యగారు అన్నట్టున్నారు కదా, ఎంత బాగుందో రుచి. వాక్యపు రుచి తెలియాలండి. నాతో పాస్టర్ గారు అన్నాడు, అన్ని దయ్యాలు వేరు, పేకాట దయ్యం వేరు అయ్యగారు, అది పడితే అంత తేలిగ్గా వదలదు అన్నాడు. మరి నేను ఎప్పుడు పేకాడలేదు, నాకు తెలీదు. ఆయనకి తెలుసంట. పెనముచ్చలో ఉంటాడు, అర్ధరాత్రి గోచి పెట్టుకుని మవ్వొచ్చేసేవాడంట, కేవలం పేకాటాకి నడిచి. అంటే అందులో రుచి ఆయన పట్టాడు. మీరేమో వాక్యంలో రుచి పట్టడానికి ఆయన ఉదాహరణ చెప్పా మీకు. వాక్యపు టేస్ట్ తెలియాలి మీకు. వాక్యం అంటే చెవులు, చెప్పండి అమ్మా, కోసుకోవాలమ్మా. కొంతమంది చూడండి, ఉట్టి మాటలకి చెవులు అమ్మో కోసేసుకుంటారు. ఇక్కడ అంటున్నాడు, నా రాజా, నా దేవా. ఎక్కడంట చెప్పాలి మీరు? ఇదేంటి చెప్పండి అమ్మా. గబుక్కుని ఎక్కకూడదు, తెలిసి తెలియక వాళ్ళు ఎక్కినా రేపు ఎక్కమాకండి. బలిపీఠం అంటే ప్రత్యేకింపబడిందని కదా దాన్ని పెట్టింది. కొంతమందికి తెలియదు అయ్యారు. మొన్న ఒకడు 500 నోటు ఇచ్చుకున్నాడు,
మీటింగ్ జరుగుతుంటే వచ్చేసాడు అక్కడికి. అయ్యగారు అంటున్నాడు, ఇక్కడ 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మెలకొండ కొండలు నవ్వుతున్నారు. నువ్వు 500 వచ్చుకుని హడావుడి చేస్తే ఎట్లా? కష్టం. ఇక్కడే చిన్నాపురం వాళ్ళ అత్తగారిది చేబ్రోలు కూడా మా ఐపీసీ చర్చికి ఎదురుగుండా ఉండేవాడు మొవలో. నేను వర్తమానం అందిస్తుంటే నేనేం కళ్ళు మూసుకుని మాట్లాడుతున్నాను, వచ్చేసి నా చేతిలో మైకు లాక్కున్నాడు. ముసలివాళ్ళు స్తోత్రం 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 అంటున్నారు. ఏం చెప్తాడు, ఏం చెప్పాడు? పరిశుద్ధ బాబు మంచోడు, పెద్ద పెద్ద మంచి పనులు చేస్తున్నాడు, డామ్ డూమ్ డిస్క్ అని ఇది చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ డిస్టర్బ్ అయిపోలా. దేవుని పని పాడైపోవడానికి వీల్లేదు. ప్రభు వైపు ప్రజలు చూస్తుంటుండగా, దేవుని వాక్యము వైపు ప్రజలు గురిపెట్టి ఉండగా, లక్ష్యముంచి ఉండగా నీవు అక్కడ కనబడ్డానికి వీల్లేదు. ఏనుగునైనా ఎత్తి అవతల పడేస్తాడు, అసలు అనుమానం లేదు. గడ్డి పరకనైనా తీసేస్తాడు, ఏనుగునైనా ఎత్తేస్తాడు. దేవునికి మనుషులకు మధ్యలో ఎవడు అడ్డంగా ఉండడానికి వీల్లేదు. ముగించాలా? 6 నెలలకు వచ్చాడు. 6 నెలలకి పైన నేను ఎక్కడ ఆఫీసులో కూర్చుంటే మూ అంటున్నాడు. జల్లాడుతుందంట కాలులో దిగిందంట మేకు. మీలో ఎంతమందికి తెలుసు? మేకు దిగినా త్రాచుపాము కరిచినా ఒకటే. మళ్ళీ ఐ వాంట్ టు రిపీట్. నేను ఇది కూడా సేవకులు ఈ మాట కూడా గుర్తుంచుకోండి. మనం ఆరోగ్య సూత్రాలు కూడా కొన్ని ప్రసంగాల్లో చెప్తే మంచిది. స్తోత్రం, హల్లెలూయా. ఆ సంగతే చెప్తున్నా. అప్పుడు కూర్చోండి దయచేసి. మేకు దిగిన త్రాచుపాము గరిచినా ఒకటే, కాకపోతే ఇది మెల్లగా ఎక్కుతుంది, అది స్లోగా ఎక్కుతుంది. ట్రీట్మెంట్ ఎంతైనా అవసరం. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడున్నాం?